ఏప్రిల్ నుంచి జి రామ్జీ పాత ఉపాధి చట్టం కటాఫ్ తేదీపై త్వరలోనే కేంద్రం నోటిఫికేషన్. చట్టం అమలుకు రాష్ట్రాలు బిల్లు ఆమోదించుకోవాలి. 40% వాటా భరించాల్సి రావడమే కారణం. ఇక జి రామ్జీపై ప్రతిపక్షాల పోరు ఫలిస్తుందా? కేంద్రం వెనక్కి తగ్గుతుందా లేక ముందుకేనా? ఇప్పటి జోరుతో పనులు సాగేనా? రాష్ట్రాలను లబ్ధిదారులను వేధిస్తున్న ప్రశ్నలు ఎన్నో అంటూ ఒక వార్త వచ్చింది. ఏందో చూద్దాం. జి రామ్జీ అంటే ఈజీఎస్, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పేరు మార్చడం జరిగింది. పేరు మార్చినటువంటి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇంతవరకు 100 రోజుల పని ఉంటే ఈ రోజు 125 రోజులకు పెంచింది పని దినాలను. అంటే కార్మికులకు పని దినాలను పెంచడం జరిగిందంటే వాళ్ళకి రావాల్సిన జీతం అనేది పెరగడం జరుగుతుంది. ఒకవైపు బీజేపీ అంటుంటే దీంతో అంటే పేరు మార్చడం జరిగింది. గాంధీ పేరు ఉన్నది కాబట్టి గాంధీ పేరు తీసేసి మీ రాముని పేరు పెడుతున్నారు, రామ్జీ అని పేరు పెడుతున్నారు. ఇది సరైనది కాదని కాంగ్రెస్ పార్టీ అంటుంది. కాంగ్రెస్ పార్టీ అంటే అది హిందూ వ్యతిరేక పార్టీ కాబట్టి అది అంటున్నది. మేము హిందూ అనుకూల పార్టీ కాబట్టి మీరు అన్ని మీ కుటుంబానికి సంబంధించిన పేర్లే పెడుతున్నారు నాయన. ఇందిరాగాంధీ, అదేవిధంగా నెహ్రూ, అదేవిధంగా రాజీవ్ గాంధీకి సంబంధించిన మీ కుటుంబ పార్టీలు పెడుతున్నారు. అవే పథకాలకు సంబంధించిన పేర్లు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇందిరమ్మ ఇళ్ళని పేరుతో, ఇందిరమ్మ చీరలని పేరుతో, ఇందిరమ్మ పథకాలు అనేకం పెడుతున్నారు. మీ జీవితాంతం తరతరాలుగా 55 ఏళ్లకు పైగా దేశాన్ని పాలించిన 70 ఏళ్ళు పైబడుతున్న ఈ తరుణంలో, స్వతంత్రం తరుణించిన ఈ తరుణంలో కూడా ఇంకా కుటుంబానికి సంబంధించిన పేర్లేనని చెప్పి బీజేపీ పార్టీ అంటుంది. దేశాన్ని స్వతంత్రం చెప్పిన గాంధీజీ పేరు తొలగిస్తారని చెప్పేమో కాంగ్రెస్ అంటుంది. మరి ఎవరు గెలుస్తారు? అసలు ఈ పథకంలో వచ్చిన మార్పులు ఏంది? కాంగ్రెస్ కి ఎందుకు ఈ కడుపు మంట? ఈ దేశంలోని ఏ పార్టీ కూడా మాట్లాడతలేదు దీనికి సంబంధించి, కేవలం కాంగ్రెస్ అంటుంది. ఎందుకంటే అధికార పక్షానికి వ్యతిరేకం ప్రతిపక్షం కాబట్టి, బీజేపీ అధికార పక్షంలో ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేసినా దాన్ని వ్యతిరేకించాలి గుడ్డిగా. వాళ్ళు అవునన్నా కాదన్నా, లేదంటే మంచి పని చేసినా చెడు పని చేసినా, ఏది చేసినా అధికార పార్టీని వ్యతిరేకించాలనే ఒక సాంప్రదాయం ఉంది ప్రతిపక్ష పార్టీ కాబట్టి అందుకోసం వ్యతిరేకిస్తుందా? దేశంలోని ప్రజల మద్దతు ఈ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు లేకుండా పోతుంది? బీజేపీ ఎక్కడ గెలవని, అంటే దశాబ్దాల్లో దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత గెలవని ప్లేస్ లో కూడా ఈ రోజు బీజేపీ పదే గెలుస్తుంది, కొత్త స్థానాలను గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ఓడిపోతుంది. ప్రజల మద్దతు ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ కోల్పోతుంది? బీజేపీ ప్రజల మద్దతు ఎందుకు ఈ దేశంలో ఇంకా పెంచుకుంటుంది? అనవసరమైన విషయాలపైన పార్లమెంట్ లో ప్రశ్నించడం కాంగ్రెస్ పార్టీ వంతవుతుంది. అనవసరమైన విషయాలను పార్లమెంట్ లో ప్రశ్నించేటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమయాన్ని వృధా చేస్తుంది. ప్రజా సమస్యల గురించి కాకుండా స్వతహాగా సొంత బయోడేటా కావచ్చు, సొంత అంశాలకు సంబంధించి తెరలేపుతూ పార్లమెంట్ సమావేశాలను వృధా చేయడాన్ని అంశాన్ని ఈ దేశంలోని ప్రజలందరూ గమనిస్తున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఎక్కడ కూడా నమ్మే పరిస్థితి లేకుండా పోతుంది ఈ దేశంలోని అనేక రాష్ట్రాల్లో. కాబట్టి పరిణామాలు ఏంటి, అసలు ఈ పథకంలో ఏం మార్పు వచ్చినా ఒకసారి మనం చూద్దాం. ఎందుకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది అంటే పేరు మార్పుని? ఈ బీజేపీ పార్టీ ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ఒకసారి చూద్దాం. దేశంలో పేదలకు ఉపాధి హామీకి సంబంధించిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం తెచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అజీవికా మిషన్ గ్రామీణ్ అంటే విబిజి రామ్జీ షార్ట్ గా ఈ పథకం 2026 ఏప్రిల్ నుంచి అమల్లోకి రానుంది. దీనిపై త్వరలోనే కేంద్రం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే పార్లమెంట్ లో ఆమోదం పొందిన ఈ చట్టంలో రాష్ట్రాలు 6 నెలల్లోపు దీన్ని అమలుకు అనుగుణంగా విధి విధానాలు రూపొందించుకోవాలని పేర్కొంది. కానీ పాత ఉపాధి హామీ పథకం కింద పనులను ఎప్పటికప్పుడు కొనసాగించవచ్చు. కొత్త పథకంలో కొత్త నిబంధనల మేరకు పనులు ఎప్పటి నుంచి చేపట్టాలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. పాత చట్టం కింద పనులను నిలిపివేయాల్సిన తేదీ 2026 మార్చి 31గా ఉండవచ్చని పేర్కొంటున్నాయి. ఆ తర్వాత కొత్త జి రామ్జీని నిబంధన ప్రకారమే పనులు జరగాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. వ్యతిరేకిస్తున్న ముందుకు వెళ్లాల్సిందేనా? జి రామ్జీ చట్టం ప్రకారం ఉపాధి హామీ పథకం వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వాలు 40% వాటాను భరించాల్సి ఉంటుంది. దీనిని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రతిపక్షాలు పోరాటం కూడా మొదలు పెట్టాయి. అయితే రాష్ట్రాలు తమ పోరాటాన్ని కొనసాగిస్తూనే కొత్త చట్టం అమలుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడం అనివార్యమైన అభిప్రాయం వ్యక్తమవుతుంది. కొత్త చట్టం ఆధారంగా రాష్ట్రంలో అమలు చేసే పథకం విధి విధానాలు, నిధుల కేటాయింపు తదితర అంశాలతో బిల్లును శాసనసభలో పెట్టి ఆమోదించుకోవాల్సి ఉంటుంది. అయితే
కొత్త చట్టంతో ఉపాధి వేతన నిధుల్లో 40% భరించాల్సి రావడంతో రాష్ట్రాలు ఇంతకు ముందులా ఉత్సాహంగా పనులు చేస్తాయా? అందుకు ఎన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి సహకరిస్తుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పథకం కోసం ఖర్చు చేసే మొత్తం, ఉపాధి కల్పించే రోజులు, జరిగే పనులు తగ్గిపోతాయనే ఆందోళన వ్యక్తమవుతుంది. ఉపాధి హామీతో కూలీలకు డిమాండ్ పెరిగి పురుషులు మహిళలకు సమాన వేతనం అందే పరిస్థితి ఏర్పడింది. కొత్త చట్టం వల్ల పని దినాలు తగ్గిపోతే మహిళలకు వేతనాల విషయంలో వ్యత్యాసం పెరిగే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఉప్పెనల పాత ఉపాధి 266 రకాల పనులు. ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంతో పనులు ఉప్పెనలా సాగాయి. ఖచ్చితమైన పరిమితేమీ లేకుండా అవసరమైన వారందరికీ పని కల్పించాల్సి రావడం, వారికి ఇచ్చే వేతనాల్లో 90% కేంద్రమే భరించడంతో రాష్ట్రాలు ఈ పథకం అమల్లో పోటీ పడ్డాయి. ఆ చట్టం కింద తొలుత అనుమతించిన పనులే కాకుండా పథకానికి అనుసంధానంగా ఉండేలా పలు కొత్త పథకాలు పనులను రూపొందించుకున్నాయి. ఉదాహరణకు ఉపాధి హామీ పథకం ప్రారంభంలో నీటి నిర్వహణ పనులు ప్రభుత్వ, అటవీ, సామాజిక భూములకే పరిమితం. తర్వాత క్రమంగా చిన్న సన్నకారు రైతుల భూముల్లో ఫారం, పాండ్ల నిర్మాణం, భూమి చదును కార్యక్రమం, గట్ల నిర్మాణం వంటి పనులను చేర్చారు. ఉపాధి హామీతో అనుసంధానం చేసుకుని రైతుల భూముల్లో పండ్ల తోటల పెంపకానికి ఉద్యానవన శాఖ ఒక పథకం ప్రారంభించింది. ఇక తొలుత గ్రామీణ లింకు రోడ్లకు మాత్రమే ఉపాధి హామీలో అనుమతి ఉంటే క్రమంగా సిమెంట్ రోడ్లకు కూడా అనుమతి వచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసింది. గ్రామ పంచాయతీలు, అంగన్వాడీ భవనాలు, మహిళా సమైక్యల భవనాలను కూడా ఉపాధి హామీతో అనుసంధానం చేసుకుని నిర్మించేలా ఏర్పాట్లు చేసింది. ఇలా రాష్ట్రంలో సుమారు 266 రకాల పనులు ఉపాధి హామీకి అనుసంధానమై ఉన్నాయి. కొత్త చట్టంతో అవన్నీ నీరసపడే అవకాశం కనిపిస్తుంది. ఇక 90% సొమ్ము మళ్ళీ ఆర్థిక వ్యవస్థలోకే. పాత ఉపాధి హామీ ఎంజీ నరేగా పనుల్లో భాగంగా కొంత అవినీతి జరుగుతుందని, పూడిక తీసిన చెరువులోనే మళ్ళీ పూడిక తీస్తున్నారని, పనుల్లో నాణ్యత ఉండడం లేదని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వ స్థాయిలో అనేక చర్చలు జరిగాయి. ఒకవేళ కేరళ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కీలా, ఇది పంచాయతీరాజ్ పాలనపై శిక్షణ ఇచ్చే కేరళ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ, చర్చలో సరైన పనులపై వ్యయం జరగడం లేదని, నాణ్యమైన మౌలిక వస్తువుల కల్పన జరగడం లేదనే ప్రస్తావన వచ్చింది. దీనిపై అప్పటి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి తన పదవీ కాలం మొత్తం గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలోనే పనిచేసిన ఐఏఎస్ అధికారి ఎస్ఎం విజయానంద్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. ఉపాధి హామీ పథకం నిధుల్లో అత్యధికం చెల్లించేది వేతనాల కిందే. ఆ మొత్తం వెళ్ళేది గ్రామాల్లోకే. వాళ్ళేమీ ఆ డబ్బును ఇళ్లలో దాచిపెట్టుకోరు. 90% సొమ్మును బియ్యం, కూరగాయలు, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేస్తారు. అంటే ఆ 90% సొమ్ము తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేస్తుంది. పారిశ్రామిక రంగం, సేవల రంగం పనిచేయడానికి మొత్తంగా ఆర్థిక రంగం మందగమనంలోకి వెళ్లకుండా ఇది ఉపకరిస్తుందని విజయానంద్ చెప్పడం గమనార్హం. ఇక తెలంగాణలో అనేక లక్షల సాధనకు ఉపాధి ఊతం. మరి ఇకపై ఏంటి అని, ఉపాధి హామీ పథకంలో నాణ్యమైన పనులు కూడా చాలా జరిగాయి. తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకుంటే దాదాపు అన్ని గ్రామాల్లో సిమెంట్ రోడ్లు వేశారు. 100% వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం లక్ష్యాన్ని సాధించగలిగారు. అన్ని గ్రామాల్లోని చెరువుల్లోని పూడిక తీశారు. ఇప్పటి వరకు కబ్జా కోరల్లోకి వెళ్లిన చెరువులు ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఇది తోడ్పడింది. చాలా గ్రామాల్లో చెరువు గట్లపై కొబ్బరి, ఇతర పండ్ల మొక్కలు కనిపిస్తున్నా ఉమ్మడి వరంగల్ జిల్లా అక్కపల్లి, గూడెం వంటి పంచాయతీలో 50 ఏళ్లు సాగులో లేని భూములను చదును చేసి ఇప్పుడు సాగులోకి తెచ్చుకున్న ఉపాధి హామీ పథకమే కారణం. జి రామ్జీ చట్టంలో కూడా గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, నీటి నిర్వహణ పనులు, జీవనోపాధి పెంపు తదితర పనులు చేపట్టవచ్చని పేర్కొన్నారు. కానీ ఇవి ఇప్పటి వరకు జరిగిన స్థాయిలో ఉంటాయా అన్నది ప్రశ్నార్థకమవుతుందంటూ ఒక వార్త వచ్చింది. మొత్తానికి ఇప్పుడు వచ్చింది వీళ్ళకి ఏంది ఇబ్బంది రాష్ట్ర ప్రభుత్వాల కంటే ఒకటి మిత్రులారా. గతంలోనేమో 90% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, 10% నిధులేమో రాష్ట్రం చెల్లించేది. ఇప్పుడు 40% నిధులు ఎప్పుడైతే వీళ్ళు కేటాయించాలి, ఆ రాష్ట్ర ప్రభుత్వం భరించాలని ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకురావడం జరిగిందో వీళ్ళకు పంచదరుస్తుంది ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలకు. ఫ్రీగా కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని నిధులు రావాలి. వీళ్ళేమో రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే కేంద్రం ఏమిస్తలేదని అనేక మాటలు చెప్పి కేంద్రంలోని బీజేపీ పార్టీకి ఓట్లు పడకుండా చేయడమే కాకుండా బీజేపీ ప్రభుత్వం
రాష్ట్రాల నుంచి ట్యాక్స్లు వసూలు చేస్తుంది, కానీ ట్యాక్స్లు వసూలు చేసి రాష్ట్రాలకు ఏం నిధులు ఇస్తలేదని ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు చెప్పడం అనేది ఒక పరిపాటిగా మారింది. ఇవన్నీ లేకుండా మేము ఇప్పటి నుంచి 90% నిధులు కాదు 60% ఇస్తాం, మీరు 10% నిధులు కాదు 40% నిధులు ఖర్చు చేయాలి ఉపాధి హామీ పథకాన్ని చెప్పి కేంద్ర ప్రభుత్వం అంటుంటే ఇప్పుడు రాష్ట్రంలోని ప్రభుత్వాలకు చుచ్చు పడుతుంది, పాయింట్ దడుస్తుంది, పంచ దడుస్తుంది. మేము ఇంత ఎట్లా భరించాలనే కోణంలో అక్కడ నుంచి నిధులు వస్తే కనిపించవు. ఇప్పుడు గ్రామ పంచాయతీలకు సంబంధించి కూడా 85% గ్రామాభివృద్ధుల కోసం, గ్రామాల కోసం ఉన్న ప్రతి నిధులు ఏవైతే ఉన్నాయో 85% నిధులు కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. గతంలో కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో కానీ 2 ఏళ్ల కాలంలో రేవంత్ రెడ్డి గారి 85% నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని వీళ్ళు చెప్తారా? ఎన్నడూ కూడా చెప్పారు. ఇంకా దళితులు ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు పెద్ద దొంగలు, అధికార పార్టీకి తొత్తులు, టీఆర్ఎస్ పార్టీ ఉంటే వాళ్ళకి తొత్తులు, కాంగ్రెస్ ఉంటే ఇప్పుడు వీళ్ళకి తొత్తులు. ఎన్నడూ కూడా కేంద్రంలోని నరేంద్ర మోడీ అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి గ్రామాలకు వెళ్ళి ఎన్నడూ ప్రచారం చేయరు దొంగలు. ఏసీ గదుల్లో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం తప్ప ఎన్నడూ ప్రజలతో కలిసి కార్యక్రమాలు చేయరు. అక్కడో ఇక్కడో బలమైన నాయకుడు ఒక ఈటల రాజేందరో, లేదంటే ధర్మపురి అరవిందో, లేదంటే ఒక బండి సంజయో, ఇలాంటి నాయకులు ఎక్కడన్నా, లేదంటే గోషమహల్ ఎమ్మెల్యేనో రాజాసింగ్ లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళని అణగదొక్కే ప్రయత్నం చేస్తారు. బీజేపీలా అణగదొక్కే ప్రయత్నం చేసి అధికార పార్టీకి తొత్తులుగా మారండి అనే కోణంలో వాళ్ళపైన ఒత్తిడి చేస్తారు. లేకుంటే రాజాసింగ్ లాగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, పార్టీకి దూరం చేస్తారు, పార్టీలో పదవులు రాకుండా అడ్డుకుంటారు. ఇది బీజేపీ యొక్క పనితీరు. కాబట్టి కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ పథకం మంచిదే. ఈ కేంద్రం తీసుకొచ్చినటువంటి ఈ ఉపాధి హామీ పథకం పని ఏదైతుందో ఈ మార్పులు అనేది ఖచ్చితంగా మంచిదే. ఈ మార్పులు కాకుండా రోడ్లకి ఇరువైపులా కంపల్సరీలను సంవత్సరం అంతా కొట్టుడు కంపల్సరీలు విరుగుతూనే ఉంటాయి. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? ఖచ్చితంగా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఈజీఎస్ పథకంలో భవిష్యత్ తరాలకు ఏదైతే మేలు జరుగుతుందో ఆ మేలు కోసం పనిచేసే శాశ్వత పనుల రూపకల్పన ఖచ్చితంగా దాంట్లో రావాల్సిన అవసరం ఉంది. ఈ మురుగుతుమ సెట్లో, సర్కార్ సెట్లో కొడితే సమాజానికి కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఉపయోగం ఉండదు.